ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. రీసెంట్ గా సెలబ్రిటీ కపుల్స్ లో విడాకుల కల్చర్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా సినీ టీవీ ఇండస్ట్రీలో అయితే తరచుగా విడాకుల వార్తలు వింటూనే ఉన్నాం. 2 రోజుల క్రితం కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, ఆయన భార్య సైంధవి తమ విడాకులను అధికారికంగా ప్రకటించారు. దాదాపు 11 ఏళ్ల వాళ్ళ వివాహ బంధానికి ముగింపు చెప్పారు. ఈ విషయం ఇంకా మరవక ముందే బుల్లితెర సీరియల్ నటి శిరీష తన ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తన భర్త నవీన్ కి విడాకులు ఇచ్చినట్లుగా ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. శ్రేయాభిలాషులు అభిమానులకి నా పర్సనల్ విషయం పంచుకోవాలనుకుంటున్నాను. నా భర్త నవీన్తో నేను విడాకులు తీసుకున్నాను. భరించలేని, కంట్రోల్ చేయలేని పరిస్థితుల కారణంగానే మేము వేర్వేరు దారులు ఎంచుకున్నాం. ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు చాలా అవసరం. దయచేసి మాపై విమర్శలు చేయకండి, అది మాత్రమే మేము కోరుకుంటున్నాం. నవీన్ పై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ఒక సెలబ్రిటీగా ఉన్నాను కనుకే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అంటూ శిరీష ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. తెలంగాణ సిరిసిల్లకి చెందిన శిరీష తెలుగులో ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించింది. మొగల రేకులు సీరియల్లో సింధు పాత్రలో ఆమె యాక్ట్ చేసింది. ఆ తర్వాత స్వాతి చినుకులు, రాములమ్మ, మనసు మమత, నాతి చరామి, కాంచనగంగ, చెల్లెలి కాపురం ఇలా చాలా సీరియల్స్ లో నటించింది. శిరీష ఇద్దరు అక్కలు రజిత, సౌజన్యాలు కూడా సీరియల్స్ లో యాక్ట్ చేయడం విశేషం. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే శిరీష నవీన్ వల్లభనేని అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. పెళ్లి తర్వాత కూడా కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు శిరీష సీరియల్స్ లో కంటిన్యూ చేసింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఈ పోస్ట్ తో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె విడాకుల పట్ల పలువురు నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం శిరీష తన కుమారుడితో సెపరేట్ గా ఉంటోంది.